కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం రాకేష్ టికాయత్పై జరిగిన దాడిని ఖండిస్తుంది. ఈరోజు దేశంలో ప్రజా నాయకుల మీద, రైతు సంఘాల నాయకుల మీద దాడులు చేస్తూ ఉద్యమాలను ఎదుర్కోవడానికి రకరకాల కుట్రలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ ఈనాడు దేశంలో రైతులు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వహణ చేయడానికి జీవోలను తీసుకొస్తున్నప్పుడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో రాజేష్ టికాయత్ నాయకత్వంలో 400 సంఘాలు ఢిల్లీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా స్తంభింపజేసి ఏదైతే 3 నల్ల చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు వెనుక తీసుకోవాలని చెప్పి రైతాంగానికి ఎంఎస్పీ ఒక చట్టాన్ని చేయాలని చెప్పి కొన్ని డిమాండ్లు చేస్తే ఆ డిమాండ్లన్నీ కూడా ఒప్పుకొని ఈ రోజు కూడా ఆ డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. అది పక్కన పెట్టి దొడ్డిదారిన మరొక చట్టాన్ని తీసుకొచ్చి రైతాంగాన్ని మరింత కూలీలుగా మార్చే ఒక విధానాన్ని అవలంబించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులలో ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలు అనసడానికి ఆర్ఎస్ఎస్ మొత్తం వాళ్ళు కుట్రపూరితంగా దాడులు తీసుకునే పరిస్థితి ఉంది. అదే ఈనాడు టికాయత్ బెంగళూరుకు వచ్చి రైతు సంఘాల సభలో మాట్లాడుతున్న క్రమంలో రైతుల్లాగా వచ్చి తన మీద ఇంకు పోసి భయపెట్టడానికి యాసిడ్ లాగా వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారు. దాన్ని పూర్తిగా రైతు కూలీ సంఘం ఖండిస్తుంది. అందుకే ఈనాడు దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో మేధావులు, పార్టీలు, ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశంలో ఒకే పార్టీ ఒకే విధానంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏదైతే కలగంటున్నారో దాన్ని అమలు చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకొని ఆర్ఎస్ఎస్ ఈనాడు దేశవ్యాప్తంగా మేధావులను చాలా మందిని చంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు గత 3-4 సంవత్సరాల క్రితం చూస్తే గౌరీ లంకేష్, కల్బూరి, గోవింద్, పరశురామిచ్చి వీళ్ళను ముగ్గురిని కూడా మేధావులుగా దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళు పుస్తకాలు రాసి ప్రజలకు పంచిపెట్టి ఈ దేశంలో రేపు భవిష్యత్తు ఎట్లా ఉండాలని చెప్పి ప్రజలకు చైతన్యం చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ ముగ్గురిని కూడా ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు చంపారు. ఈ రోజు టికాయత్ మీద కూడా ఆ రకంగానే దాడి చేస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద దాడులు చేసి భయభద్రతకు గురి చేస్తూ ఈనాడు వాళ్ళు ఈ దేశంలో హిందూ ముస్లిం పేరుతోటి, మతం పేరుతోటి, రాముడి పేరుతోటి మొత్తం కలిసి ప్రజలను మధ్యలో శిక్షలు పెట్టి ప్రజలను ఒక రకంగా ఒకరికి ఒకరు శత్రువులుగా చూసుకునే పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు. ఇలాంటివన్నింటి కూడా వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు, రైతులు దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. వీళ్ళను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. ఉద్యమాల ద్వారానే మనం వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు చూస్తే మనము ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మన ఏఐకేఎంఎస్ దీన్ని ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం.